దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి మెర్సీ అక్క గారిని చేతులకు అప్పగిస్తున్నాం. ప్రభా, ఇప్పటి వరకు ఈ స్థలంలో పురాతన కాలపు గృహంలోనే మీ బిడ్డ నివసిస్తూ తన బిడ్డలను పోషించుకొని పెద్ద చేసుకొని వారిని ప్రయోజనం చేసుకున్నది ప్రభా. మరి నేటికి నీ దయా సంకల్పం చొప్పున స్థిరమైన గృహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి మీరు అక్కగారికి ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నారు. ఈ పని ప్రారంభించినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీ సహాయం ద్వారా అక్కగారు ఈ పని కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయడానికి వరకు జరిగిన పని నేను ఎక్కడ చూస్తున్నా అల్లులను బట్టి, కుమార్తెలను బట్టి, స్థానికంగా ఉన్న ఆప్తులైన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా నీకు మహిమార్థంగా జరిగింది. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వెళ్ళిపోతున్నాను పర్వతండి. ఆమేన్. కీర్తన పాడుకొని ప్రభువును మహిమపరుస్తూ కార్యక్రమంలో స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నేను పోతా రాత్రములో కంటి పాపవలే కాచి, రాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో వచ్చి నడిపించితివి, దయగల హస్తముతో వచ్చి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, మరణాద హల్లెలూయా, పాడెద హల్లెలూయా, మరణాద హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సందర్భానుసారంగా దేవుడు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన దేవుని మాటలను ఈ సమయంలో మనం చదువుకొని ప్రభు సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఒక వాక్యాన్ని ఈ సమయంలో చదువుతున్నాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వాక్యం. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతి వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఈ మాటలు విన్నప్పుడు ఇదేంటి, రాయి ఏంటి, ప్రభు ఏంటి, పునాది ఏంటి అని చెప్పి ఒకవేళ మనకు ఆలోచనలు రావచ్చు. యెషయా గారు
ఈ విధంగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ప్రభువారు కూడా అన్నాడు, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని ప్రభువారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా దేవుడు ఇస్తున్నటువంటి ఈ వాక్య ప్రకారము ఒక పునాదిని మనం ప్రారంభిస్తున్నప్పుడు దేవుని చిత్తానుసారంగా ఆ పునాది రాయిని మొదటిగా దేవుడు అభిషేకించి దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మొదటి ప్రాధాన్యతను దేవునికి ఇచ్చి ఈ కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా దేవునికి మనము ఒక మహా గొప్ప బాధ్యతను అప్పగించిన వారం అవుతాం. ఆయన సహాయం ద్వారా జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని మనం పొందుకుంటాము. దేవుడు చేసే ప్రతి మేలును కూడా మనం అనుభవించడానికి అవకాశములు ఉంటాయని కూడా దేవుని వాక్యం తెలియజేస్తాం. ఏముందులే మేస్త్రి గారిని పిలిపించాం, మ్యాప్ వేసాం, గుంట తీసాం, మేము డబ్బులు పెట్టి సిమెంట్ కొనుక్కున్నాం, ఇనుము కొనుక్కున్నాం, కంకర కొనుక్కున్నాం, మా పని మేమే చేసుకుంటున్నాం కదా తెలివిగా అనుకోవచ్చు. బైబిల్ అయితే ఒక మాట చెబుతుంది, యెహోవా ఇల్లు కట్టనిగా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అనగా దేవుని సహాయం లేనిదే ఇవన్నీ సమకూర్చుకోవటానికి అవకాశము ఉండదు. దేవుని సహాయం ద్వారానే మనం ఏ పని చేయాలన్నా విశ్వసించి మనం దేవుని బిడ్డలంగా అడుగులు ముందుకు వేస్తాం కనుక ఆ పనిలో దేవుని కృప ఉంటుంది. ఆ పని అంతట్లో దేవుడు అమూల్యమైన తన సహాయమును మనకు గొప్పగా అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తాం. దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దాన ప్రకారము ఈ పునాది రాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న, శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ ఘనమైన కార్యక్రమం మరి కుటుంబీకులు వారంతరకు వారుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోకుండా ఆప్తులైన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించి మరి ఈ కార్యక్రమంలో మీ ప్రార్థన దైవ సేవకులతో పాటు మీరు కూడా ప్రార్థన చేసి ఏకీభవించి ఈ గృహంలో జరగబోతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ఆశించి ఆహ్వానించిన కుటుంబ సభ్యులను బట్టి దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. మరి సమయంలో ఈ శంకుస్థాపన కార్యక్రమం పునాది రాయి కార్యక్రమాన్ని దేవుడు విజయవంతంగా జరిగించినట్లు ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, మూల రాయి, పునాది రాయి, అది దేవుని యొక్క వాగ్దానంతో కూడిన రాయని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. అలనాడు యాకోబు పతనరాముకు బయలుదేరి వెళ్తున్నప్పుడు అరణ్యంలో ఏ విధంగానైతే ప్రభాతము తెల్లవారుజులు నిద్రించినటువంటి స్థలంలో అద్భుతమైన దేవదర్శనాన్ని కలిగి తాను తెల్లవారి లేచిన తర్వాత తాను తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి నేను క్షేమంగా తిరిగి వస్తే ఇక్కడ ఒక గొప్ప మందిరాన్ని కడతానని చెప్పి, బలిపీఠం కడతాను అని చెప్పి ఆ రోజు యాకోబు తీర్మానం తీసుకుంటే ఈరోజు ప్రభా నీ ప్రేమిడు మెరిసి అక్క నీ దయను బట్టి ఇన్ని సంవత్సరాల గృహంలో నీ ప్రేమిడు ఉండి ఈరోజు ఒక స్థిరమైన గృహం ఏర్పాటు చేసుకోవటానికి పని ప్రారంభించబోతూ ఉండగా దేవా, మొదటి రాయిని ప్రార్థనాపూర్వకంగా నిలబెట్టే విధంగా నీ బిడ్డలను మీరు బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ నీ సేవకుని ప్రార్థన కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా జరిగించిన సేవకునితో పాటు ఈ కార్యక్రమంలో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న మా ప్రియులందరి ప్రార్థనలు మీరు ఆలకించి విజయవంతంగా ఈ పునాది రాయి నిలబెట్టు కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించి మహిమ పొందుతారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొకసారి కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, ఆప్తులైన కుటుంబ సభ్యులందరిని బట్టి వందనాలు చెల్లించు విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని జరిగించి మహిమ పొందాలి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. బాబా కొనుక్కుంటారా? రాళ్ళు అట్లే రాకి కొంచెం లోపల ఇప్పుడు
కుమార ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు యాకోబు ఎలాగైతే రాయిని నిలబెట్టి తలగడగా ఆ రాయి మీద నూనె వేసి నీ చేతులకు అప్పగించున్నాడు, అలాగే ప్రభు నిలబెట్టిన రాతి మీద ఈ నూనెను ప్రోక్షిస్తున్నాడు. విజయవంతమైనటువంటి గృహ నిర్మాణం కుమారుడు ప్రభాకర్ ద్వారా, అలాగే తనకు సహకరించేవారు, అలాగే ఆర్థికంగా కావలసినటువంటి ప్రతి మెటీరియల్ కుటుంబ సభ్యులకు నిరసకకు సకాలంలో ఈ బిడ్డలకు అందించే విధంగా ఆర్థిక సహాయాన్ని గొప్పగా అక్కగారికి అందించి విజయవంతంగా అతి త్వరలో ఈ గృహము నిర్మాణం పూర్తి ప్రవేశించే భాగ్యం దయచేసి మహిమ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ నామమున ఈ నూనెను ఈ రాతిపై అభిషేకిస్తున్నాను తండ్రి.